ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వంలో వచ్చేసి అరణ్యపర్వంలో ఉన్నాం. ఇక్కడ ప్రద్యుమ్నుడు శల్యుడిని ఓడిస్తాడా, శల్యుడు ప్రద్యుమ్నుడు ఓడిస్తాడా అనేది డిస్కస్ చేస్తూ ఉన్నాం. 19వ ఉపాధ్యాయం లాంటిది. ఇక ప్రద్యుమ్నుడు ఏమని చెప్పున్నాడు తన యొక్క రథసారథికి, నేను మొత్తం డిస్కస్ చేశాను. ఇక సూతపుత్రుడు బలవంతులలో శ్రేష్ఠుడైన ప్రద్యుమ్నునితో మధురంగా సంగ్రహంగా నేర్పుగా ఇలా అన్నాడు. చాలా నెమ్మదిగా కూలిగా ఏమన్నాడంటే, రుక్మిణీ పుత్రుడా, యుద్ధంలో గుర్రాలు నదుపు చేసే నాకు భయం లేదు. వృష్ణివీరుల యుద్ధాన్ని గురించి కూడా తెలుసు. నీవు చెప్పిన దాంట్లో మరొక అభిప్రాయం ఏమీ లేదు. నువ్వు చెప్పిన అన్నీ కూడా నిజమే. సారథి యొక్క ధర్మంలో ఇలా ఉపదేశించడం నాకు గుర్తుంది. అన్ని దశలలోనూ కూడా సారథికి రధికుడు రక్షింపదగినవాడు. ఆ సమయంలో నీవు బాగా హింసింపబడి ఉన్నావు. నేను నిన్ను కాపాడటం నా కర్తవ్యం. నేను నిన్ను చూసినప్పుడు ఇంకా చాలా దారుణమైన స్థితిలో ఉన్నావు. ఇక నిన్ను కాపాడకుండా ఎలా ఉంటాను? శల్యుడు వేసిన బాణం చేత నీవు బాగా దెబ్బతిని ఉన్నావు, సృహదప్పి పడి ఉన్నావు. అందువల్ల నేను నిన్ను దూరంగా తీసుకుని వెళ్ళాను. ఇప్పుడు దైవవశాత్తు నీకు తెలియవచ్చింది. ఇక గుర్రాలను నడపడంలో నా విద్య ఎటువంటిదో చూడు. నువ్వు మేల్కొన్నావు కదా, ఇక ఇప్పుడు చూడు నేనేం చేస్తాను. నేను ధారకుని పుత్రుడిని. సారథ్య విద్యను యథావిధిగా నేర్చుకున్నాను. గణుతుకెక్కినటువంటి శాల్వసేనలోనికి నిర్భయంగా ప్రవేశిస్తాయి. వీరా, ఇలా చెప్పి సూతపుత్రుడు గుర్రాలను కళ్ళతో లాగిపెట్టి వేగంగా రణరంగంలోకి పరిగెత్తించాడు. అతడు గుర్రాలను మండలాకారంగా, సమానంగా, వంకరగా, కుడి ఎడమలకు విచిత్రమైనటువంటి గతులతో నడిపించాడు. ఆ గుర్రాలు చర్నాకుల దెబ్బలు తిని కళ్ళం బిగబెట్టి ఆకాశంలోకి ఎగురుతున్నట్లుగా పరిగెత్తాయి. హస్తలాఘవం అంటే చేతి నేర్పు అన్నట్టు. దారుగుని గురించినటువంటి ఆ గుర్రాలు మండుతున్న అగ్నిలా పాదాలు నేలను తాకుండా పరిగెత్తుతున్నాయి. దారుగపుత్రుడు ఆ శల్యుని యొక్క సైన్యాన్ని పెద్ద ప్రయత్నం లేకుండానే అపసవ్యంగా అంటే యాంటీ క్లాక్ వైజ్ ఉండేటట్లుగా చేశాడు. అది చాలా అద్భుతంగా జరిగింది. ప్రద్యుమ్నుడు తన సైన్యాన్ని అపసవ్యంగా ఉండేటట్లు చేయటం సహించలేని సౌపతి శల్యుడు ప్రద్యుమ్నుడి యొక్క రథసారథిని 3 బాణాలతో హింసించాడు. ఇక్కడ అపసవ్యంగా అన్నప్పుడు కుడివైపునికి అన్నారు, బట్ నాకు తెలిసి అపసవ్యంగా అన్నప్పుడు యాంటీ క్లాక్ వైజ్ రివర్స్లో అన్నట్టు. సో ఎడం పక్క తిరుగుతా, బట్ కుడి ఓకే లెట్ ఇట్ బి. ఇక్కడ వీళ్ళు ఏమన్నారంటే అపసవ్యంగా అన్నప్పుడు కుడివైపునికి అన్నారు. నాకు తెలిసి అపసవ్యంగా అన్నప్పుడు యాంటీ క్లాక్ వైజ్ అంటే ఎడం వైపుకి తిరగాలి. ప్రద్యుమ్నుడు తన సైన్యాన్ని అపసవ్యంగా ఉండేట్లు చేయడం సహించిన సభాపతి శల్యుడు ప్రద్యుమ్నుడి యొక్క రథసారథిని 3 బాణాలతో హింసించాడు. ఓకే. దారుగుని యొక్క పుత్రుడప్పుడు బాణవేగాన్ని గురించి ఏమాత్రం చింతించక మళ్ళీ అపసవ్యంగానే వెళ్ళాడు. తరువాత సౌపతి శల్యుడు రుక్మిణి నందనుడు ప్రద్యుమ్నునిపై అనేక విధాలైన బాణాలను వేశాడు. శత్రువీరులను చంపే ప్రద్యుమ్నుడు చిరునవ్వు నవ్వి తన హస్తలాఘవాన్ని చూపిస్తూ ఆ బాణాలు తన వైపు పడకుండానే వాటిని తన తీక్ష్ణమైనటువంటి బాణాలతో ఛేదించాడు. ప్రద్యుమ్నుడు తన బాణాలను ఛేదించడం చూసి సౌపతి శల్యుడు దారుణమైనటువంటి అసురు మాయను ఆశ్రయించి బాణాలను విడిచాడు. సో ఇక రాక్షస మాయ ప్రయోగించాడు, బాణాలను విడిచాడు. తర్వాత ఏమైంది రేపు డిస్కస్ చేద్దాం.